Hi guys, welcome to Crick Chat with Venkatesh. నెంబర్ 3 బ్యాటింగ్ ఆర్డర్లో 1 డౌన్ పొజిషన్ అని కూడా అంటాం. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ చాలా చాలా క్రూషియల్ రోల్ ఆ బ్యాట్స్మెన్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఎన్ ఓపెనర్. ఎందుకంటే న్యూ బాల్తో ఓపెనర్లో ఎవరో ఒకళ్ళు తొందరగా అవుట్ అయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఓపెనర్ లాగానే ఆడాలి నెంబర్ 3లో వచ్చే బ్యాట్స్మెన్. అందుకే మీకు నెంబర్ 3లో మనకి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్ కానీ చటేశ్వర్ పుజారా కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు డైరెక్ట్గా ఓపెనర్గా కూడా ఆడారు టెస్టులు. అండ్ ఓపెనర్గా కూడా దే మేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో అలాంటి ఇంపార్టెంట్ పొజిషన్ విషయంలో మనం ఇంకా తణుకుంటూనే ఉన్నాం ఆఫ్టర్ ది ఎగ్జిట్ ఆఫ్ చటేశ్వర్ పుజారా ఎగ్జిట్ ఏం కాలేదు, నిష్క్రమించలేదు. అతన్ని సెలెక్టర్స్ ఎప్పుడు కన్సిడర్ చేయడం మానేశారు. లాస్ట్ WTC సైకిల్ అంటే 2023లో మనం ఇంగ్లాండ్లోనే ఫైనల్ ఆడడం ఆస్ట్రేలియాతో, WTC ఫైనల్. అది పుజారాకి లాస్ట్ మ్యాచ్ అయింది. బహుశా అతను మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి అదే అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్గా మనం భావించవచ్చు. అప్పటి నుంచి అంటే మళ్ళీ ఒక WTC సైకిల్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ కూడా స్టార్ట్ అయింది. సో మనం 2 ఏళ్లకు పైగా మళ్ళీ ఆ పొజిషన్లో ఒక పక్కా ప్లేయర్ని మనం సాధించుకోలేకపోయాం. మనకి అటు రాహుల్ ద్రావిడ్ కానీ చటేశ్వర్ పుజారా, ది ఒరిజినల్ వాల్ అండ్ ది నయా వాల్, వీళ్ళిద్దరు కూడా దే హెల్డ్ దట్ రోల్ ట్రిమెండస్లీ వెల్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిస్టింక్షన్. చాలా విశిష్టంగా ఆ నెంబర్ 3 రోల్ని, ఆ 1 డౌన్ పొజిషన్ని వాళ్ళిద్దరూ నిర్వహించారు. బట్ ఆ తర్వాత మనకి అలాంటి ప్లేయర్ దొరకలేదు. 1 డౌన్లో ఉండే ప్లేయర్ ఎంత ఇంపార్టెంట్ అంటే అతను హీ విల్ సెట్ ద టోన్, ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. ఓపెనర్ అవుట్ అయినా అతను న్యూ బాల్ని సీ ఆఫ్ చేసి తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్కి పొజిషన్ ఈజీ చేస్తాడు, బ్యాటింగ్ ఈజీ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. దాంట్లో రాహుల్ ద్రావిడ్, మనకు తెలుసు రాహుల్ ద్రావిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. అంతకుముందు దిలీప్ వెంకసర్కర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నెంబర్ 3లో. ఇదే ఇంగ్లాండ్లో హీ హ్యాడ్ 3 సెంచరీస్ అట్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని కూడా అంటారు అతన్ని. తర్వాత పుజారా ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి చోట్ల 1-2 దెబ్బలు తగిలించుకున్నాడు. మేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. పేషెంట్గా ఆ పొజిషన్లో ఉండి చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అతను కూడా అందించాడు. కానీ ఆ తర్వాత మనం స్ట్రగుల్ అవుతాం. యాక్చువల్గా నెంబర్ 4 విషయంలో అలాగే అనుకున్నాం మనం విరాట్ కోహ్లీ నిష్క్రమణ తర్వాత. కానీ నెంబర్ 4లో ఏమైనా వాస్తు బాగుంటుందేమో. ఎందుకంటే ఆ నెంబర్ 4లో ఆడిన సచిన్ టెండూల్కర్ మేడ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రన్స్. తర్వాత విరాట్ కోహ్లీ అతని ప్లేస్లో వచ్చాడు. విరాట్ కోహ్లీ మేడ్ ఆల్సో మేడ్ సో మెనీ రన్స్. అండ్ నౌ శుభ్మన్ గిల్ ఎప్పుడైతే నెంబర్ 4లో వచ్చాడో ఆల్రెడీ ఫస్ట్ 2 టెస్ట్లోనే 600 రన్స్ చేశాడు. సో నెంబర్ 4 విషయంలో మన బెంగ తీరిపోయింది. కానీ నెంబర్ 3 మాత్రం మనం ఇంకా ఆ పొజిషన్లో సరైన ప్లేయర్ని మనం ఇంకా ఫర్మ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాం. ముందుగా శుభ్మన్ గిల్ అనుకున్నాం. శుభ్మన్ గిల్ పుజారా ఉన్నంత ఓపెనింగ్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే పుజారా వెళ్ళిపోయిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఐ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. సో టీమ్ మేనేజ్మెంట్ కూడా దానికి ఒప్పుకున్నారు. అండ్ నెంబర్ 3లో బాగానే ఆడాడు. అతను బాగా ఆడకపోవడం ఏం లేదు, కానీ హీ హెస్ డన్ వెల్. బట్ హీ వాంటెడ్ టు, ఎప్పుడైతే కోహ్లీ మూవ్ అయిన తర్వాత నెంబర్ 4కి వెళ్ళిపోయాడు అతను. అది ప్రాబ్లీ అతని రైట్ పొజిషన్. మరి నెంబర్ 3 విషయంలో పుజారా నిష్క్రమణ తర్వాత గిల్ చాలా రోజులు నెంబర్ 3లో ఆడాడు. అతను అవైలబుల్ లేనప్పుడు రాహుల్ ఒక మ్యాచ్లో మెల్బోర్న్ టెస్ట్లో వెన్ హీ వాజ్ డ్రాప్డ్ అనట్లేదు, అది మెల్బోర్న్ టెస్ట్లో రీసెంట్ ఆస్ట్రేలియా టూర్లో అదేమన్నారంటే హీ వాజ్ లెఫ్ట్ అవుట్ అని చెప్పి, మిస్సెస్ అవుట్ అని చెప్పి టాస్ టైంలో రోహిత్ శర్మ అన్నాడు. అప్పుడు రాహుల్ ఆడాడు. అంతకుముందు ఫస్ట్ టెస్ట్ ఆఫ్ దిస్ సిరీస్ పర్త్ టెస్ట్లో దేవదత్ పడిక్కల్ ఆడాడు. తర్వాత కరెంట్ టూర్లో మనం చూస్తే ఫస్ట్ టెస్ట్ ఆఫ్ దిస్ సిరీస్లో సాయి సుదర్శన్ ఆడితే తర్వాత 2 టెస్ట్లో కరుణ్ నాయర్ ఆడాడు. బట్ ఎవ్వరు కూడా వీళ్ళిద్దరు కూడా 31 దాటలేదు, 40 దాటలేదు, కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. బట్ దే ప్లేడ్ సమ్ గుడ్ నాక్స్. బట్ స్టిల్ ఆ పొజిషన్ విషయంలో క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. ఆ చిక్కు సమస్య ఇంకా మనకు వేడలేదు. శుభ్మన్ గిల్ కూడా నెంబర్ 3లో మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. తర్వాత వచ్చిన వీళ్ళెవరు, మనం 3 పేర్లు చెప్పుకున్నాం, వీళ్ళెవరు కూడా దే కుడ్ నాట్ హోల్డ్ దట్ పొజిషన్ విత్ డిస్టింక్షన్. సో నెంబర్ 3 ఎవరు అనేది మనకి సమస్యగా ఉంది. కరుణ్ నాయర్ ఫస్ట్ టెస్ట్లో ఈ బ్యాటెడ్ ఎట్ 6, బట్ సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లో నెంబర్ 3లో ఆడాడు.
బాగానే ఆడాడు బట్ 40 దాటలేదు. 40 దాటలేదు. కరుణ్ నాయక్తో వచ్చిన సమస్య ఏంటంటే, సరే అతనికి ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత ఎక్కువ ఛాన్స్లు ఇవ్వలేదు, మనం ఎమోషనల్గా ఫీల్ అయ్యాం కరెక్టే. కానీ ఈ సిరీస్లో 3 మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. 3 మ్యాచ్లు ఛాన్స్ ఇస్తే ఐ థింక్ ఈ స్కోర్ 130, 131 రన్స్ ఎంతో చేశాడు. యావరేజ్ 20 ఉంది, హైయెస్ట్ స్కోర్ 40 ఉంది. 2 20s, ఒక 30, ఆ 40. మొత్తం మీద అతను వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకోలేకపోయాడు. ఒకటే అతను చేసిందంటే నెంబర్ 3లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఈ ఆల్మోస్ట్ ప్లేడ్ 200 డెలివరీస్. సో కొంతవరకు ఆ స్టాలింగ్ ఎఫెక్ట్, అంటే మనం అనుకున్నట్టుగా న్యూ బాల్ని సీ ఆఫ్ చేయడం, మిడిల్ ఆర్డర్కి ఈజీ చేయడం అనేది కొంతవరకు చేశాడు తప్పిస్తే ఆ కన్వర్షన్ కుదరట్లేదు. స్టార్ట్ దొరికిన తర్వాత దాన్ని పెద్ద నాకుగా మలుచుకోవాలి, అలా చేయలేకపోతున్నాడు. అతను ఇంతవరకు 9 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 13 అనుకుంటా, 13 ఇన్నింగ్స్ ఆడాడు. 13 ఇన్నింగ్స్ ఆడాడు, 13 ఇన్నింగ్స్ ఇన్ 9 టెస్ట్ మ్యాచెస్. దాంట్లో అతను ఆ 303 నాట్అవుట్ అతని ట్రిపుల్ సెంచరీ పక్కన పెడితే, చెన్నైలో 2016లో వచ్చిన ట్రిపుల్ సెంచరీ పక్కన పెడితే, మిగతా 12 ఇన్నింగ్స్లో, డజన్ ఇన్నింగ్స్లో కలిపి అతను చేసిన 202 రన్స్ మాత్రం. సో కనీసం ఆ ఇన్నింగ్స్ ఈక్వల్ రన్స్ కూడా 12 ఇన్నింగ్స్ కలిపి చేయలేకపోయాడు. సో ఆ 20s 30s దాటట్లేదు అతను. అలాంటప్పుడు తన ప్లేస్కి అతనికి 3 టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఛాన్స్లు ఇవ్వడం కరెక్టా? మీరే చెప్పండి. పర్వాలేదు అనిపించాడు తప్పిస్తే అతను లేదు, హీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని అనడానికి మనకి ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. అతని డిఫెన్స్ కూడా అంత సాలిడ్గా లేదు. సంజయ్ మాంజరేకర్ లాంటి వాళ్ళు, సంజయ్ మాంజరేకర్ చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, బట్ వాట్ హీ మేడ్ వాజ్ మేకింగ్ సమ్ సెన్స్. కొంత లూజ్నెస్ అతని గేమ్లో మనకి కనిపించింది. అంత సాలిడిటీ అయితే లేదు. రాహుల్ ఎంత సాలిడ్గా ఆడుతున్నాడో ఆ సాలిడిటీ అతని గేమ్లో కనబడలేదు. ప్లస్ అతను ఆ 20s 30s అంటే అతను మెంటల్ బ్లాక్ క్రియేట్ అయింది. ఆ 300 అతను ఎప్పుడైతే 20 30 దాటుతాడో, 30 40 దాటుతాడో, నేను 50 చేయాలి, 100 చేయాలి, ఆ ట్రిపుల్ సెంచరీని రీచ్ కావాలి. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరు కెరియర్ బిగినింగ్లోనే మీరు మౌంటైనరింగ్ స్టార్ట్ చేశారు, సెకండ్ ఇయర్లోనే మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేశారు అనుకోండి, అక్కడి నుంచి మీరు కిందకే చూస్తారు. అందుకంటే మీరు ఇంకా హయ్యర్ స్టేజ్కి వెళ్ళలేరు. సో హీ హాజ్ ఆల్రెడీ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. ఇండియా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు సెహ్వాగ్ 2 చేశారు, ఇతను 1. ఇంకెవ్వరు గ్రేట్ బ్యాట్స్మెన్ అనుకున్న ఎవరు ట్రిపుల్ సెంచరీ దాకా వెళ్ళలేకపోయారు. బట్ దిస్ మ్యాన్ హెస్ అచీవ్డ్. అదే అతనికి బర్డన్గా మారిపోయింది. సో అతను 30 40 దాటగానే అతను బిగుసుకుపోతున్నాడు. వాట్ ఎవర్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హిమ్. సో డొమెస్టిక్లో రన్స్ చేశాడు. అంటే డొమెస్టిక్లో చేసిన వాళ్ళందరూ ఇంటర్నేషనల్లో చేయాలని రూల్ ఏం లేదు. మనకి గతంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అశోక్ మాన్కడ్ అని ఒక అతను ఉండేవాడు, పెరిదంగా అమయ్ కురేసియా, చాలామంది డొమెస్టిక్ పులులు అంటాం, బ్రహ్మాండంగా రన్స్ చేయడం, వికెట్స్ తీయడం. రీసెంట్గా ఒక జలజ్ సక్సేనా ఒక ఆల్రౌండర్, అతను రికార్డ్ చూస్తే అతను ఎందుకు ఆడలేదు టెస్ట్లో అనిపిస్తుంది. సో అలాంటి ప్లేయర్స్ ఉంటారు. కానీ ఆర్ దే మెజరింగ్ అప్ టు ది ఇంటర్నేషనల్ లెవెల్? అంటే కరుణార్ టెస్ట్ మ్యాచ్ పనికిరాడని నేను అనట్లేదు, బట్ ఎందుకనో అతను ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ రెప్లికేట్ చేయలేకపోతే, అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ హయ్యెస్ట్ లెవెల్లో ఇవ్వలేకపోతున్నాడు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్, బట్ 3 టెస్టులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఛాన్స్లు ఇవ్వడం కరెక్ట్ కాదేమో కదా. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ నేను అనుకోవడం సాయి సుదర్శన్ వస్తారు. సాయి సుదర్శన్కి ఒక విధంగా అతని విషయంలో సెలెక్టర్స్ న్యాయం చేయలేదేమో. ఎందుకంటే డెబ్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో 0 కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్లో హీ మేడ్ ఏ ఇంప్రెసివ్ 30 పెద్ద గొప్ప నాకు కాదు, నేను ఒప్పుకుంటా, బట్ 30లో ఇంప్రెసివ్గా ఆడాడు 30. కానీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మీరు అతనికి ఛాన్స్ ఇవ్వాలి కదా మళ్ళీ. అది కరుణ్ నాయర్కి ఛాన్సెస్ కంటిన్యూ చేస్తే ఈజ్ ఆల్రెడీ 33. ఇంకా 2-3 ఏళ్ళు మనకి 3 లేదా 4 ఏళ్ల పాటు మనకి అతను అందుబాటులో ఉంటాడు. తర్వాత ఎనీవే హీ హ్యాస్ టు రిటైర్ ఆర్ హీ హ్యాస్ టు మేక్ వే ఫర్ యంగ్స్టర్స్. బట్ దిస్ మ్యాన్ సాయి సుదర్శన్ ఈజ్ యంగ్, కనీసం 10 ఏళ్ళు చిన్నవాడు. అతనికి అవకాశాలు ఇస్తే, ఇంగ్లాండ్ లాంటి టూర్లు ఇస్తే మరింత గట్టిపడతాడు. సక్సెస్ అయినా కాకపోయినా నెక్స్ట్ మనకి ఇంకా అది వస్తుంది. సో ఏ రకంగా చూసినా సాయి సుదర్శన్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీకు టాప్ 8లో ఐ థింక్ 4 ప్లేయర్స్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్. స్టార్టింగ్లో జైస్వాల్, మధ్యలో జడేజా, పంత్ అండ్ లాస్ట్లో వాషింగ్టన్. సో లెఫ్ట్ హ్యాండర్గా అతనికి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. లెఫ్ట్ హ్యాండర్స్ వీఆర్ హ్యావింగ్ ఎనఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్. కానీ సాయి సుదర్శన్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సాయి సుదర్శన్ మైట్ మేక్ రన్స్.
అని నాకు అనిపిస్తుంది. సో అది జరిగే అవకాశం కూడా ఉంది. ఇంకొక వైల్డెస్ట్ పాసిబిలిటీ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ నెంబర్ 3. వాషింగ్టన్ సుందర్ హ్యాస్ సౌండ్ డిఫెన్స్. మనం చూసింది ఏంటంటే అతను ఎక్కువ రన్స్ చేయకపోవచ్చు, కానీ పుజారా స్టైల్లో ఆడగలడు. పుజారా లాగా ఆడగాల్సిన అవసరం లేదు, పుజారా స్టైల్లో చాలా చాలా సౌండ్ డిఫెన్స్తో ఆడగల టెంపర్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది చూసాం మనం. రన్స్ ఎక్కువ చేయడు. నెంబర్ 3లో ఆడాల్సిన టెంపర్మెంట్ ఉంది. ఈ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ అన్ ఓపెనర్. అతను నెంబర్ 3లో ఆడాలని అన్ని లక్షణాలు, కానీ నెంబర్ 3లో అలాంటి ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారా క్రూషియల్ స్టేజ్ ఆఫ్ ది సిరీస్లో? అలా అతను అక్కడ ఆడించి జురెల్ ఆల్సో బ్యాటెడ్ సో వెల్ ఇన్ ద ప్రాక్టీస్ మ్యాచెస్లో. అక్కడ చాలా బాగా ఆడాడు. ఎప్పుడు అవకాశం ఇచ్చారు, చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ ఒకవేళ పంత్కి కనుక ఇంజరీ కీపింగ్ చేయాలి లేకపోతే అది తప్పనిసరి పరిస్థితి. మనకి జురెల్ మీరు 11లో పెట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో. ఒకవేళ పంత్ కనుక ఆ చేతి గాయం పూర్తిగా నయం కాలేదు, ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేయగలడు, అతను కీపింగ్ చేయలేడంటే జురెల్ని వీ హ్యావ్ టు అకామిడేట్. జురెల్ని అకామిడేట్ చేస్తే నెంబర్ 3లో ఎవరు ఆడతారు? ఇప్పుడు వాషింగ్టన్ ఇన్వేరియబుల్లీ హ్యాస్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3. ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి. సో జురెల్ని కనుక మీరు 11లోకి తీసుకురావాలంటే మీరు వాషింగ్టన్ చేత ఆడించాలి, లేదంటే శుభ్మన్ గిల్ హ్యాస్ టు మూవ్ టు నెంబర్ 3. బట్ హీఈస్ డూయింగ్ సో వెల్ అట్ నెంబర్ 4. అది మే నాట్ బి గుడ్. పంత్ కెనాట్ ప్లే ఎట్ నెంబర్ 3. వైట్ బాల్ క్రికెట్లో T20 వరల్డ్ కప్లో ఆడి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ కెనాట్ బి యువర్ నెంబర్ 3. కాబట్టి ఆ సిచ్యుయేషన్లో ఐ థింక్ వాషింగ్టన్ హ్యాస్ టు కమ్ ఎట్ నెంబర్ 3 అని అనుకుంటున్నాను. సో జురెల్ కనుక ఆడిస్తే వస్తూ మొత్తం మీద కరుణ్ నాయర్ ప్లేస్కి స్థాన చలనం తప్పనట్టుగా మనకు అనిపిస్తుంది. ఇన్ కేస్ పంత్ కనుక ఫింగర్ ఇంజరీ పూర్తిగా హీల్ కాకపోయినా, కీపింగ్ చేయడానికి సిద్ధంగా లేకపోయినా, సో కరుణ్ నాయర్ అన్ఫార్చునేట్, బాధ అనిపిస్తుంది. సో అతనికి అవకాశం రాక వచ్చింది. బట్ అతను మరి 3 మ్యాచ్ల తర్వాత కూడా 6 ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఇన్నింగ్స్ తర్వాత కూడా మరి ఆ 20s 30s ఒక 40 దాటుకోలేకపోతే మరి ఎన్ని అవకాశాలు. టెస్ట్ మ్యాచ్ కదా, ఇదేం చారిటీ కాదు కదా. టెస్ట్ మ్యాచ్లో ఎనఫ్ హీ హాస్ బీన్ గివెన్ ఎనఫ్ ఆపర్చునిటీస్. మళ్ళీ కూడా రావచ్చు, అతనికి ఛాన్స్ రావచ్చు ఇండియాలో ఆడినప్పుడు. మళ్ళీ అంటే ఇండియా వచ్చినప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎలాగో పిక్చర్లోకి వస్తారు, అప్పుడు కరుణ్ నాయర్కి ఎలాగో అవకాశం ఉండదు. సో అన్ఫార్చునేట్. బట్ 12 ఇన్నింగ్స్లో 202 రన్స్, ఒక ఇన్నింగ్స్లో 303. సో హీ గాట్ ఎనఫ్ ఆపర్చునిటీస్ అని నాకు అనిపిస్తుంది. సో ఈ మార్పు ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. నెంబర్ 3 విషయంలో మనకి ఆ డౌట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఎవరన్నా శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కెనాట్ బి ఎ నెంబర్ 3 అనుకుంటున్నాను నేను. శ్రేయస్ అయ్యర్ కెన్ బి నెంబర్ 5, నెంబర్ 6, కానీ అతను నెంబర్ 3 కాదు శ్రేయస్ అయ్యర్. బట్ శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా హోమ్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా టీంలోకి వస్తారు, అది వేరే విషయం. బట్ నెంబర్ 3 విషయంలో మనకి పుజారా కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ మరి సాయి సుదర్శన్ ఇవ్వగలుగుతాడా లేదా? కరుణ్ నాయర్ విషయంలో ఐఎమ్ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్. నేనే కాదు, మీరు కూడా డిసప్పాయింట్ అయ్యారు. అతనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, నేను గతంలో కూడా చెప్పాను. బట్ 3 టెస్ట్ మ్యాచెస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అని నేను అనుకున్నాను. మరి మీరేమనుకున్నారు? నాయర్ని డ్రాప్ చేయాలా? నెంబర్ 3లో ఎవరు ఆడాలి? వాషింగ్టన్ ఆడాలా? సాయి సుదర్శన్ ఆడాలా? ఎవరు ఆడాలి? మీరు కామెంట్స్లో చెప్పండి.